నిపుణులు వద్దన్న మేడిగడ్డలో నిర్మాణం తుమ్మిడిహెట్టి వద్ద కట్టాలని చెప్పినా పెడచివన పెట్టారు. ప్రాజెక్టు కుంగిపోవడంతో తెలంగాణకు కలంకం. కేసీఆరే ఇంజనీర్లకు సలహాలు ఇచ్చారు. ఈ పాపాలకు మామ అల్లుళ్ళు కారణం కాదా? జడ్జి దగ్గర విచారణలో అయినా తప్పుల్ని అంగీకరిస్తే బాగుంటుంది. కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వు మిస్టర్ హరీష్ రావు, తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పు అని నిన్న రేవంత్ రెడ్డి అంటున్నారు. సాగునీటి రంగంపై చర్చలో సీఎం రేవంత్. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి కళంకంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి తెచ్చిన వారే నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారని ధ్వజమెత్తారు. 2017లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తాను నియమించిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను కూడా పక్కన పెట్టిందని విమర్శించారు. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మిస్తే నిరుపయోగమని 5గురు నిపుణుల కమిటీ తేల్చిందని, ఆ నివేదికను కాదని మామ అల్లుళ్ళు నిర్మాణం చేపట్టారని మండిపడ్డారు. ఈ పాపాలకు వాళ్ళిద్దరే కారణమని విమర్శించారు. సాగునీటి రంగంపై ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై శనివారం జరిగిన చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రసంగిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని మాట్లాడారు. 100% కేసీఆర్ హరీష్ రావే దీనికి ప్రధానమైన కారణం. హరీష్ రావుది ప్రధానమైన పాత్ర. మీరు ఒక్కసారి ఈ హరీష్ రావు ఇక్కడెక్కడ గజ్వేల్ పోతుంటే R&R కాలనీ ఉంటుంది, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, ఈ గ్రామాలకి కట్టిన కాలనీ ఏదైతే ఉందో వాళ్ళందరూ అక్కడ ముంపుకు గురవుతే వాళ్ళందరినీ తెచ్చి ఇక్కడ పెట్టినారు. ఒక్కసారి వితౌట్ సెక్యూరిటీ R&R కాలనీకి హరీష్ రావు పోతే బట్టలు లేకుండా బయటకు వస్తాడేమో అడగండి, ఇంకేం అక్కర్లేదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు. వాళ్ళ గొంతుల మీద కాళ్ళు పెట్టి వాళ్ళ అక్కడి నుంచి ఖాళీ చేయించి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు. నేను చాలా సందర్భాల్లో చెప్పిన ఒక 25 దళిత కుటుంబాలు, అదే కొండపోచమ్మ సాగర్లో మునిగిపోతున్న కుటుంబాలు, వాళ్ళు కోర్టుకు వెళ్ళినారు. మాకు భూమికి భూమి ఇస్తేనే మేము మా భూమి ఇస్తాం, లేకపోతే ఇవ్వమంటే వాళ్ళని రాత్రికి రాత్రి DCMలలో తీసుకొచ్చి, వీడు వెంకటరామిరెడ్డి అని కలెక్టర్ ఉండి ఇప్పుడు ఎమ్మెల్సీ, వాడు ఈ హరీష్ రావు ఇద్దరు కలిసి DCMలలో వాళ్ళందరిని ఎత్తుకొచ్చి వాళ్ళ కోసం ఆల్రెడీ ఒక 1 వీక్ బ్యాకే ప్రిపేర్ అయిపోయి ఆ 25 కుటుంబాలకు రేకుల షెడ్లు కట్టించి పక్కన వాళ్ళ డోర్ల నెంబర్ల మీద వాళ్ళు వేసిన పిటిషన్ నెంబర్లు రాసి వాళ్ళని ఆ సింగిల్ రూమ్లో ఆ రేకుల షెడ్లలో పెట్టిరు. మనం 2 సార్లు 3 సార్లు పోయినాం ఆ ప్రాంతానికి. సో ఇంతటి దుర్మార్గుడు, టోటల్ మామ అల్లుడు వీళ్ళే కారణం. చూడండి ఒకసారి 2015లో బ్యారేజ్ కట్టడానికి, ఈ ప్రాజెక్టు కట్టడానికి వేసిన ఆ కమిటీ తేల్చింది ఇది తుమ్మిడిహెట్టి వద్ద మాత్రమే ఉండాలి, మేడిగడ్డకు మార్చడానికి వీల్లేదు, ఒకవేళ ఇక్కడ కట్టడం వల్ల ఉపయోగం లేదు, నిరుపయోగం అని 2015లో రిటైర్డ్ ఇంజనీర్స్ అంతా కలిసి ఇచ్చిన కమిటీ ఇచ్చిన నివేదిక. ఇప్పుడు ఆయన ఏది నమ్ముతలేడు, కాగ్ రిపోర్ట్ నమ్ముతలేడు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ నమ్ముతలేడు, వీళ్ళు వేసిన విజిలెన్స్లో వచ్చిన అంశాలని నమ్ముతలేడు. మరి నువ్వు 2015లో నీ నిపుణుల కమిటీ, నువ్వు కేసీఆర్ వేసిన నిపుణుల కమిటీ వేసిన రిపోర్ట్ని ఆయన నమ్ముతావా అని ఆయన దాన్ని తీసుకొచ్చి మాట్లాడిండు. నో ఆన్సర్, దానికి ఆన్సర్ చెప్పాడు. మళ్ళా 2014కి ముందు ఏం జరిగింది అని మళ్ళీ ఎదురుదాడి. దాచుకోవాలన్న ఆలోచనతో 10 ఏళ్ల పాలనలో ఖజానాను కొల్లగొట్టారు. కాళేశ్వరం పైన విజిలెన్స్ నివేదికను తప్పుపడుతున్నారు, కాగ్ను విమర్శిస్తున్నారు, తప్పులను అంగీకరించాల్సింది పోయి ఎదురుదాడి చేస్తున్నారు. మీరు నియమించిన కమిటీ నివేదికను ఒప్పుకోరా? 2018 వరకు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావును తర్వాత కేసీఆర్ తొలగించడానికి కారణం ఏంటి? ఈ పాపాలకు మీరిద్దరూ కారణం కాదా? రేవంత్ రెడ్డి కారణం ఏంటి? హరీష్ రావును ఎందుకు తొలగించిండు? ఫస్ట్ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుని పెద్ద ఎత్తున కేసీఆర్ చెప్పినట్టుగానే అవినీతి చేసి లోపలేసుకున్నాడు. ఏది కేసీఆర్కి ఇవ్వకుండా, కేసీఆర్ చెప్పిన వాళ్ళకి ఇవ్వకుండా. శవానికి ట్రీట్మెంట్ చేసే, నేను చెప్పిన కదా, ఆ హాస్పిటల్లో కూడా హరీష్ రావు పెట్టుబడులు ఉన్నాయి. అది 2014 ఎలక్షన్లకు ముందే దాన్ని అమ్ముకోవాలి హాస్పిటల్ని వేరే వానికి. ఇది వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఇదే వెలమల హాస్పిటల్. ఈయన పెట్టుబడులు పెట్టిండు. అంటే కాళేశ్వరం ద్వారా దోపిడీ చేసిన సొమ్ము ఆ హాస్పిటల్లో కూడా ఉన్నది. సో ఇట్లా ఈయన ఎవరికి వాడు సర్దుకున్నాడు. అందులో హరీష్ రావు కూడా ఆయన భాగం ఆయన సర్దుకున్నాడు. కోపం వచ్చిన కేసీఆర్ హరీష్ రావుని పక్కన పెట్టిండు. అదే పైసలతోని పార్టీ మారాలనే ఒక ఆలోచన కూడా చేసిండు హరీష్ రావు. నాకు తెలిసింది జూపల్లి కృష్ణారావుకి వీళ్ళందరికీ తెలిసిన విషయం ఇదంతా. సో అప్పుడు నీకు మంత్రి పదవి ఇచ్చేది లేదురా భయ్, నాకే వెన్నుపోటు పొడుస్తున్నావు అని హరీష్ రావుని పక్కన పెట్టిండు. తప్పుల తడకగా శ్వేతపత్రం. హరీష్ రావు మాట్లాడుతున్నాడు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేకనే మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం. మిడ్మానేరును గత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని నిరూపిస్తే రాజీనామా. తప్పులు తేలితే శిక్షించండి, మేడిగడ్డను
పునరుద్ధరించండి. హరీష్ రావు మనం అందుకే చెప్తున్నాం కదా, వాళ్ళే అంటున్నారు, హరీష్ రావు అంటున్నాడు, మిగతా బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి అంటున్నారు. మీరు త్వరితగతిన ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాళేశ్వరం అన్న దానిపైన విచారణ చేసి ఈ దుర్మార్గులందరినీ లోపలేయాలి, తిన్నదంతా కక్కించాలి. దీనికి పెద్ద సబ్జెక్ట్ ఇది. ఈ కాళేశ్వరం ద్వారా దోపిడీ చేసిన సొమ్ము విదేశాలకు పోయింది. ఈ కాళేశ్వరం ద్వారా దోపిడీ చేసిన సొమ్ముతో ఇక్కడ భూములు కొన్నారు. ఇదే కాళేశ్వరం ద్వారా దోపిడీ చేసిన సొమ్ముతో లిక్కర్ దందాలు చేస్తున్నారు. చెయ్యని పని అంటూ లేదు. సో మీరు చేయగలిగితే ఇమీడియట్గా ఒక నెల 2 నెలల్లోగానే వాళ్ళని తీసుకుపోయి లోపల పడేయచ్చు. ఎంతవరకు చేస్తారన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. నేను చెప్పిన కదా, ఇది కాళేశ్వరం చదరంగం. ఎందుకు మధ్యలో ఒక మెగా కృష్ణారెడ్డి అనే ఒక నిఠారుగా నిలబడ్డ ఒక దుర్మార్గుడు నిలబడి ఉన్నాడు అన్ని పార్టీల మధ్యలో. ఇప్పుడు వీళ్ళు విచారణ చేసే క్రమంలో ఇప్పుడు మెగా కృష్ణారెడ్డిని పిలుస్తారు. పిలిచి ఏమయ్యా ఎవరెవరికి ఇచ్చిన ఈ పైసలు అంటే, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిన ఎవ్రీ మంత్, బీజేపీ వాళ్ళకి ఇచ్చిన ఎవ్రీ మంత్, ప్రతి కేంద్ర ప్రభుత్వ సంస్థ లోన్లు ఇవ్వడానికి వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వడానికి వాళ్ళకు కూడా పైసలు ఇచ్చేసిన కేసీఆర్ చెప్పినట్టే అని చెప్తాడు. అందరూ బయటకు వస్తారు కదా. మనమేమంటున్నామంటే, అరే బాబు మీకు ఇచ్చింది పెన్షన్ రా నాయన, 2000 రూపాయల పెన్షన్ లెక్క మీకు బిచ్చం వేసిండు, వాడు 1000 కోట్లు దోసుకుపోయిండు. సో దీన్నైనా గుర్తించి వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఆ దొంగలను లోపలేయండి. కాంగ్రెస్కి ఏం శాతం అవుతుంది అన్నది మనం భవిష్యత్తులో చూడాల్సిందే. అందుకే ఇది పెద్ద క్వశ్చన్ మార్కే. వీళ్ళు చేస్తారు అన్న నమ్మకం అయితే నాకెక్కడైతే కనబడట్లే. 100 ఏళ్ళు ఉండాల్సింది 3 ఏళ్లకే కూలింది. డిజైన్లు, నాణ్యత లోపాలు, అవినీతితో ప్రమాదంలో 3 బ్యారేజీలు. 2 రోజుల నుంచి అన్నారంలో కూడా లీకేజీలు. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్ నివేదికల ప్రకారం బాధ్యులపైన చర్యలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగునీటి రంగంపై శ్వేతపత్రం విడుదల. సో యాక్చువల్గా మీరు చూడండి, నిన్న ఒక వీడియో రిలీజ్ చేసిండు ఓరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మేడిగడ్డ కుంగిపోతే మిగతా బ్యారేజీలకు అంటగడుతున్నారేందని హరీష్ రావు మాట్లాడతాడు. సో దానికి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక వీడియో రిలీజ్ చేసిండు. మొత్తం అక్కడ సీపేజ్ లీక్ అవుతా ఉన్నది సీపేజ్. ఇది ఆ పిల్లర్ల కింద నుంచి, అన్నారం బ్యారేజ్ కింద నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి. సో ఇది మేడిగడ్డకు జరిగింది. ఆ తర్వాతనే పిల్లర్లు కుంగినాయి, ప్రాజెక్టు మొత్తం కుంగిపోయింది. ఎక్కడైతే మేడిగడ్డ ఒక్కటే కాళేశ్వరంలో ఇది మేడిగడ్డ కాకుండా దేర్ ఆర్ సెవెరల్ కాంపోనెంట్స్. అందులో 1800 సరఫరా చేసే మార్గం కానీ, గ్రావిటీ కెనాల్ 1531 ఉంటే, టన్నెల్ పొడవు 203. మన ముఖ్యమంత్రి గారు కొంతమందిని తీసుకెళ్లిండ్రు. అందరూ కూడా అన్ని కూడా సమగ్రంగా చూసిన తర్వాత అందులో ప్రెషర్ పైప్ లైన్ కానీ 98 కిలోమీటర్స్ ఉంటే, లిఫ్ట్లు 22, పంప్ హౌసెస్ 21. అదే విధంగా ఇది ఒక పేపర్లో రాసుకున్నారు వీళ్ళు. కాళేశ్వరం అంటే ఓన్లీ మేడిగడ్డ కాదు, 210 కిలోమీటర్లు, సబ్మెర్జ్ పంపులు, ఇట్లా ఒక పేపర్ రాసుకొని ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఇచ్చి దాన్ని చదువుతున్నారు. ఇక పవర్ స్టేషన్స్ ఉన్నాయి, 406 ఉంటే, 228 ఉన్నట్లయితే 132 ఉన్నాయి. ఇవన్నీ ఒక్క మేడిగడ్డ ఒక దగ్గర పోతేనే మొత్తం కూడా అన్ని ఖరాబ్ కావు అధ్యక్ష. లింక్ 1 ఏదైతే వారు చెప్తుండ్రో, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, వారు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మొత్తం కూడా కేసీఆర్ గారే మాట్లాడారు. కేసీఆర్ గారి మనోఫలకం నుంచి వచ్చింది. కేసీఆర్ గారు కాళేశ్వరం కింద చెప్పేసి చెప్తున్నా అధ్యక్ష. మరి ప్రాజెక్టు కట్టిన వాళ్ళ తప్పిదాల వల్ల నాన్ ఆపరేషనల్. ఇప్పుడు హార్ట్ మీరు అదేంటున్నారా? అది మీరు చెప్పే ప్రాక్టికల్ సెషన్ లేదు. ఇక్కడ ఉండే కదా ఇది అయిపోతుంది. ఎండింగ్ లో ఉందా? ఇగో ఇది చూడండి ఒకసారి. ఒకటి తప్పు జరిగింది ఇక్కడ. ఐశ్వర్య గారు, ఇది అన్నారం పరిస్థితి. సరే, ఈ వీడియో చూడండి. ఇది నిన్న రాత్రి నుంచి మొదలైంది. ఈ అన్నారం బ్యారేజ్ కూడా ఏ స్థాయిలో లీకేజ్ ఫ్రమ్ బిలో ద బ్యారేజ్ ప్లేట్. ఇగో ఇది బ్యారేజ్ లో ఇప్పుడు జరుగుతున్న లీక్. కింద నుంచి వస్తున్నది. ఇది ఇసుక కొట్టుకపోయి 35 DX అన్నారం బ్యారేజ్. ఆ మదర్ చూడండి, ఈ బ్యారేజ్ లీక్ అయింది. మీరు ఒక విషయం ఏంటంటే, ఒక నిమిషం
మీకు అందరూ కూడా హరీష్ రావు గారికి మీ అందరికి కూడా అక్కడ పనిచేసిన అందరూ తెలుసు, కొత్త వాళ్ళు ఎవరు లేరు అక్కడ. మీరు కూడా చెక్ చేసుకుంటే వాట్ ఇస్ యాక్చువల్ పొజిషన్ తెలుస్తుంది. ఇది వాస్తవ పరిస్థితి. మేడిగడ్డ ఏ ప్లానింగ్తో అయితే ఏ డిజైన్తో కట్టిరో ఇది అంతే, సుందిల్ల కూడా అంతే. పంప్ హౌజులు మునిగిపోయినాయి అంతకుముందు. ఆ పంప్ హౌజుల గురించిన చర్చ కూడా నిన్న లేదు. చాలా అంశాలని మిస్ చేసినారు వీళ్ళు కూడా. ఎందుకంటే బేసిక్గా సబ్జెక్ట్ లేకపోవడం ఒకటి, స్కిప్ చేయాలన్న ఆలోచన కూడా ఇంకొకటి అయి ఉండొచ్చు. సో లాస్ట్ నిన్న ఆయన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా బాగా మాట్లాడండి. ప్రభుత్వం నుంచి చర్చ పెట్టొద్దా ఈ హౌస్ లో? కొద్ది నుంచి చూస్తున్న అధ్యక్ష, చిల్లర మళ్ళా కాగితాలు చూపిస్తారు, ఏదో మాకు తెలివిందని చెప్పి బుకాయించే ప్రయత్నం చేస్తారు. కానీ యాక్చువల్ ఏం జరిగింది? మీ ఆశలకు ఆకాంక్షలకు మమ్మల్ని బలిపెట్టిరు. ఫ్లోరైడ్ అని చెప్పి నల్లగొండ జిల్లా ప్రజలను మభ్యపెట్టిరు, ఖమ్మం జిల్లా ప్రజలను మభ్యపెట్టిరు, మా పాలమూరు జిల్లాను మభ్యపెట్టిరు. ఈ రోజు కథలు చెప్తున్నారు ఈ అసెంబ్లీలో. దీన్ని అడ్డుకోవడానికి పొద్దుటి నుంచి అడుగుతా ఉన్నా, నాకు 5 నిమిషాల అవకాశం ఇవ్వాలి. ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఒక వ్యక్తి తను రాజకీయంగా ఎదగడం కోసం ఆ రోజు తెలంగాణ బిడ్డలను బలిపెట్టే మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తను ప్రధానమంత్రి కావాలి, దేశంలో చక్రం తిప్పాలని చెప్పి గుణాత్మకమైన మార్పు కావాలి, అది కావాలి, ఇది కావాలి, గోదావరిలోకి నీళ్లు పోతున్నాయి, 70,000 టీఎంసీలు పోతున్నాయి, నేను వనగాన్ని బయలుదేరి ఆప్త ప్రాజెక్టులు కడతా అని చెప్పి కేవలం 30-40 ఎంపీ సీట్లను గెలవడానికి మా పాలమూరు ప్రజలు, మా కృష్ణానది నీళ్లను తాకట్టు పెట్టి ఈరోజు అడ్డంగా దొరికిపోయి న్యాయ విచారణలో శిక్ష పడతాదని చెప్పి ఈ ఎల్ఓపీల ఆ సీట్లో కూడా కూర్చోవడానికి మా రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యం లేక ఇంట్లో దాక్కున్న విషయం ఈ రోజు తెలంగాణ ప్రజలు గమనించారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజకీయ అధ్యక్ష, రోషయ్య గారు లేరు. ఇక్కడ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. వదలరు ఎవరిని. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజాయితీ గల నాయకుడు, సైన్యంలో పనిచేసి వచ్చినోడు. ఖచ్చితంగా చూడాలి ఎవరిని వదలరా అన్నది మన భవిష్యత్తులో వీళ్ళు తీసుకునే చర్యల మీద ఆధారపడి ఉంటాయి. సో తెలంగాణ ప్రజలు మాత్రం 100% అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఆల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇందులో, కాళేశ్వరంలో.